ఉన్నటువంటిలో మహిళలకి బంగారం అంటే ఒక గౌరవము, ఒక ప్రతీకలాగా నిలిచేటువంటి పరిస్థితి. కానీ ఉన్నటువంటి గోల్డ్ రేట్లు పెరగడంతో కనీసము బయటికెళ్ళాలంటే ఒరిజినల్ గోల్డ్ కాకుండానే సరే రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నారు గౌరవం కోసం. కానీ ఈ రేట్లు చూస్తే బంగారాన్ని కొనాలంటే కూడా భయపడిపోతున్నారు. ఏంటి ఎలా చూస్తారు ఇప్పుడు? బంగారం కొనాలా? గౌరవంగా కాపాడుకోవాలా? ఏం చేయాలని ఏం చెప్తారు? సార్ ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే బంగారం లేనోళ్ళు ఏం చేస్తున్నారంటే రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నారు కదా. బీద ప్రజలు కనీసం ఆ రోల్డ్ గోల్డ్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఇళ్ళల్లో కిరాయికి ఉంటున్నారు. కిరాయి చూస్తామా 2000, 3000, 4000 తిప్పితే 10,000 కూడా పెడుతున్నారు. వాళ్ళు రోజు సంపాదించే సంపాదన 500, 300, 200 అంతకంటే ఎక్కువ లేదు. ఈ గోల్డ్ రేటు రోజు రోజుకు రెట్టింపు అవుతుంది కాబట్టి బీద ప్రజలు ఎక్కడ పోవాలి? వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఎట్లా చేయాలి? గవర్నమెంట్ ఏం తక్షణమే చర్య తీసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. బీద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఆ రోల్డ్ గోల్డ్ రేట్లు కూడా తక్కువ లేవు. మస్తు రేట్లు ఉన్నాయి. బజార్లో పోయి కొనేటోళ్ళకి తెలుస్తుంది ఆ రోల్డ్ గోల్డ్ రేట్లు. కాబట్టి రోల్డ్ గోల్డ్ రేట్లు దింపాలి. లేకపోతే అన్నీ మరణాలే జరుగుతున్నాయి బీద ప్రజలవి. ఉన్నోడు వాడు ఎంత కిలో బంగారం అయినా బిడ్డను ఒక తక్కట్లో కూర్చోబెట్టి, అల్లుని ఒక తక్కట్లో కూర్చోబెట్టి, అల్లుని కంటే బిడ్డకే ఎక్కువ వచ్చేటట్టు కూడా వాడు రేట్ ఇచ్చి పంపిస్తున్నాడు. మరి లేనోళ్ళు ఎట్లకెళ్ళి తెచ్చి ఇవ్వాలి? ఉన్నోళ్ళ దగ్గర తీసన్నాం లేనోళ్ళకి ఇవ్వాలి. లేనోళ్ళను ఇబ్బంది పెట్టకూడదు. ఉన్నోళ్ళని ఇబ్బంది పెట్టి వాడు కోట్లు పెట్టుకోకో, లక్షలు పెట్టుకోకో, ఏమన్నా పెట్టుకోకో. బీద ప్రజలకైతే న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే బంగారం రేటు తక్షణమే మీరు తగ్గించాలి. వీడికి రెండవసారి గవర్నమెంట్ ఇంత ఇబ్బంది పెడుతుర్రు. ఓట్లు అని చెప్పి వచ్చి ఓట్లు వేపించుకుంటారు. ఓట్లు వేసుకున్నాక వీళ్ళని తూట్లు పొడిచేస్తున్నారు. ప్రజలంతా గబ్బులు వేసిపోతున్నారు. వాళ్ళకి తిండి లేక, తిప్పలు లేక, మంచినీళ్ళు లేక, మురికి వాడల్లో కూడా వాళ్ళు ఉండి బతికినా కూడా వాళ్ళకి రేట్లు ఎట్లకెళ్ళి డబ్బులు కడతారు? ఎట్లకెళ్ళి వస్తాయి పైసలు? వాళ్ళు రోజు పోయి కష్టం చేసుకుంటేనే పైసలు వస్తాయి. మామూలుగా 200కు కూడా పని చేస్తున్నారు. 200 పని చేసే వాళ్ళు రోల్డ్ గోల్డ్ కొనాలంటే ఎట్టకెళ్ళి కొంటారు? ఆదానికి కూడా రేటు పెంచుకున్నాడు. ప్రతిదానికి జిఎస్టీ. జొన్న రొట్టె కొననికే పోతే అమ్మ మాకు పిండికి ధర పెరిగింది, మీకు 20 రూపాయలకు వచ్చే జొన్న రొట్టె మీకు 25 రూపాయలకు అని చెప్తున్నారు. ఒక చికెన్ కాడికి పోతే అది 380 రూపాయలు అయింది. ఇప్పుడు ఉన్నోడు 1000 రూపాయలైనా పెట్టుకుంటాడు. బీద ప్రజలు పండుగ పూట కూడా కనీసం చికెన్ కూడా తినలేకపోతున్నారు. వాళ్ళు తిండికి కూడా నోసుకోలేకపోతున్నారు. గవర్నమెంట్ చేసిన పద్ధతులు ఇట్లున్నాయి. ఈ పద్ధతులను తక్షణమే మీరు ఖండించి బంగారం రేటు తగ్గించాలి. ఇది అంటే మరోవైపు కూడా రేపు రాబోయే రోజుల్లో పెళ్లిళ్ళ సీజన్లు రాబోతున్నాయి. మార్చి, ఏప్రిల్, మే, ఫిబ్రవరి నుంచి కూడా పెళ్లిళ్ళ ముహూర్తాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా బంగారం పెట్టాల్సిందే. ఏ శుభకార్యం జరిగినా, ఇంట్లో అతి చిన్న కార్యక్రమం జరిగినా బంగారంతోనే ఈరోజు చూస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ ముహూర్తాల్లో ఎట్లా బంగారం పెరుగుతున్న రేట్లు ఏం చెప్తారు మీరు? మేము అంటున్నాం సార్, మాకు బంగారం తగ్గాలి. మేము పేదోళ్ళము. ఎండి బంగారం మొత్తం ఫస్ట్ ఎట్లా ఉన్నదో మాకు అట్లా కావాలి. ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు చేస్తాం, 5 లక్షలు చేస్తాం అంటే ఉన్నోడు తీసుకుంటాడు, లేనోళ్ళు ఎట్లా బతుకుతారు? ఉన్నాడు వాడు బలిచినాడు ఏడనన్నా ఇల్లు కట్టుకొని దొంగతనం చేసుకొని తెచ్చుకుంటాడు వాడు. మేము ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి బంగారం? మేము కష్టం చేసి చిప్పాలు కడిగి తెచ్చుకోవాలన్నా వాడు? మేము పేదలు, మేము ఎట్లా బతకాలి? మేము బంగారు షాప్ కాడ పోయి చూస్తే భయం అవుతుంది మాకు. మా పిల్లలు ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? మాకు ఇది ఒక్కటి లేకపోతే షాపులు మొత్తం పలగొడతాం, బంద్ చేస్తాం, కూడా స్ట్రైక్ కూడా చేస్తాం మేము. ఆడ ఒక్క బంగారు కొనొద్దు. ముస్లిం అయినా, తెలుగు అయినా, హిందూ అయినా ఎవరైనా కొనొద్దు. ఉన్న వాళ్ళు కొంటారు కానీ వాళ్ళకు కూడా డిమాండ్ చేయాలి. వాళ్ళకు కూడా బల్చు రూపాయలు వాళ్ళు కూడా బల్చు కొట్టుకొని తీసుకుంటారు. వాళ్ళు మాతో లేవు డబ్బులు. మేము చిప్పాలు కడిగి బతకటోళ్ళము. మాకు డిమాండ్ బంగారం మీద చూపిస్తే స్ట్రైక్ చేయాల్సిందే, బంద్ చేస్తాం కూడా. మేము మార్కెట్ మొత్తం బంద్ చేస్తాం. మేము ఇది మాది. మీరేం చెప్తారు? అంటే ఈ ఇప్పుడు బంగారం పెరుగుతుంది రేట్లు, ఒకవైపు కూడా బంగారం దోచుకుంటున్నారు దొంగలు వచ్చేసి, గల్లీల పోటు వచ్చేసి బంగారం. ఏం చెప్తారు? ఇప్పుడు బంగారం అనుకొని రోడ్డు గోడు వేసుకొని తిరుగుతుంటే అవి వాకింగ్ పోతుంటేనే తెంపుకొని పోతుండ్రు. అది వానికి బంగారం తెలియదు, ఎండి తెలియదు, రోడ్డు గోడు తెలియదు. పానానుగుణంగా పోతుండయి. వాని అంటే ముసలోళ్ళు ఎంబడి పడితే అవి ముండమోపలు రోడ్డు గోడు పెట్టుకుంటే బంగారు ఇక్కడదే అని పడుతుండరు. మరి అవి బంగారువే ఇత్తడివే ఆ దొంగకు తెలియదా వేసుకొని తిరిగేది? ఏం చెప్తాం? ఎంత లేదు అనుకున్నా పెండ్లికి తల్లిళ్ళ పుస్తే, పిల్లగానోళ్ళ పుస్తే మెట్టెలు కావాలి. మాసం పెట్టడానికి చేత కాదు, అద్దతొలం పెట్టడానికి కూడా చేత కాదు. ఇప్పుడు ఈ దినానికి పెండ్లిళ్ళు ఎట్లా చేస్తారు? ఖాళీ అప్పుడు గుదా కడుతుండ్రు. ఫస్ట్ పిల్లని దేనికి పోతే ఆ పసుపు గమ్ము కడుతుండే.
ఇక అదే గతి అవుతుందో అవి కూడా అయితే ఆ పసుపు కూడా పెరిగిపోతుందో తెలియదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.